హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు నల్లగొండ లొకేషన్లోని హుడా లేఅవుట్లో మనకి జిహెచ్ఎంసి అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో మనకి 3 BHK ఫ్లాట్స్ అనేటివి రెడీ టు ఆక్యుపై కండిషన్లో మనకి సేల్కి వచ్చాయండి. అయితే మనకి ప్రాపర్టీ గురించి మెయిన్గా డిస్కస్ చేయడానికి మెయిన్ రీజన్ ఇది రూట్ మ్యాప్ కనెక్టివిటీ అండ్ ప్రైమ్ లొకేషన్ ఉన్న ప్రాజెక్ట్ అండి. మనకి ఎగ్జాక్ట్గా నల్లగండ్ల మెయిన్ రోడ్ 100 ఫీట్ మెయిన్ రోడ్ నవోదయ స్కూల్ ఆపోజిట్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ పక్కనే మనకి అపార్ట్మెంట్ స్టాండర్లోన్ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయి ఉందండి. మోస్ట్లీ మీరు జీపీఎస్ లొకేషన్లో సిపిఆర్ బెల్లా విస్తా అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే మీకు క్లియర్గా లొకేషన్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. మనకు మెయిన్ రోడ్ నుంచి అపార్ట్మెంట్ డిస్టెన్స్ అనేది కేవలం ఒక 130 to 140 మీటర్స్ డిస్టెన్స్ అండి. ఇది మీకు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ సిపిఆర్ బెల్లా విస్తా. దీని తర్వాత మీకు వైట్ కలర్లో కనబడుతున్న బిల్డింగే మనకి ఈరోజు స్టాండర్లోన్ అపార్ట్మెంట్ అండి. మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఫ్రంట్ సైడ్ అనేది 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి. జిహెచ్ఎంసి రెరా అప్రూవ్డ్. అండ్ మనకి స్టాండర్లోన్ బిల్డింగ్ అనేది 3 BHK ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్, 1550 స్క్వేర్ ఫీట్ అండి, 1550 స్క్వేర్ ఫీట్. మన అపార్ట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు మీకు సరౌండింగ్ లొకేషన్ రోడ్ కనెక్టివిటీ అనేది క్లియర్గా చూపిస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. మీకు ఇనీషియల్గా అయితే మనకి నవోదయ స్కూల్ నుంచి మెయిన్ రోడ్ కనెక్టివిటీ అనేది మీకు క్లియర్గా చూపించాను. అండ్ మనకు అపార్ట్మెంట్కి ఇంకా వేరే సరౌండింగ్ డెవలప్మెంట్స్ ల్యాండ్ మార్క్స్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రెగ్యులర్గా ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేటివి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ మనకు మళ్ళీ ప్రాజెక్ట్ గురించి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాజెక్ట్ మన విల్లా ప్రాజెక్ట్ అండి, గేటెడ్ కమ్యూనిటీ. మనకు తెల్లాపూర్ మెయిన్ రోడ్ అండి. మీరు ఇప్పుడు వీడియో చూస్తుంది ఇది మనకు ఇంతకుముందు మీరు విల్లాస్ ఏవైతే చూసారో అది వజ్రం ఎస్టర్ హోమ్స్. అండ్ ఇక్కడ నుంచి మనకు తెల్లాపూర్ మెయిన్ రోడ్ నుంచి మనకు ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. అండ్ నియర్ బై హాస్పిటల్స్, స్కూల్స్ వైజ్గా చూసుకుంటే మీరు ఇప్పుడు వీడియోలో మీకు స్కూల్ అనేది చూపిస్తున్నానండి. మనకు మంతన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎవరికైతే ఐడియా ఉందో వాళ్ళకు కూడా ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇంటర్నేషనల్ స్కూల్ అండి, నియర్ బై రోడ్ కనెక్టివిటీ. మనకు అపార్ట్మెంట్ లొకేషన్ నుంచి ఈ స్కూల్కి ఒక 200-250 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఒక 10 మినిట్స్లో ట్రావెలింగ్ మనకు డ్రాప్ చేయొచ్చు. ఏమైనా పిల్లలు ఎవరైనా స్కూల్ కోసం చూస్తున్నారు మనకు నియర్ బై లొకేషన్లో. ఇది ఒకటే కాకుండా ఇంకా 2-3 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి నియర్ బై లొకేషన్లో. మనకి ఒక 100 నుంచి 200 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రం ఈ స్కూల్ అనేది ఇంటర్నేషనల్ స్కూల్ అనేది నియర్ బైగా ఉంది. మన స్కూల్ నుంచి డైరెక్ట్గా మనకు అపార్ట్మెంట్ లొకేషన్ చూస్తున్నారు మీరు. ఇదంతా మనకి లొకేషన్ హైలైట్ వైజ్గా చూసుకుంటే మీకు డీటెయిల్స్ అని చెప్తాను. మన అపర్ణ దగ్గర మనకి నల్లగండ్ల లొకేషన్లో సైబర్ ఎంక్లేవ్ అనేది హుడా లేఅవుట్ అండి. మనకు హుడా లేఅవుట్లోనే ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మీకు బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా మనకి రోడ్ కనెక్టివిటీ ఉంది. ఈ ఆపోజిట్ ఏరియాని మొత్తం రాక్ గార్డెన్ అంటారండి. ఇది కూడా హుడా లేఅవుటే. మనకి ఇదంతా అపర్ణ, రామ్కే 1 గెలాక్సియా, రామ్కే 1 కాస్మోస్, ఆకృతి మీరో అలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ మనకు అవైలబుల్ ఉన్నాయి ఈ ఏరియాలో. మనకి ఎగ్జాక్ట్ ఈ గేటెడ్ కమ్యూనిటీ హైరేస్ టవర్స్ పక్కనే మనకి స్టాండర్డ్ అపార్ట్మెంట్ ఉందండి, రెడీ టు ఆక్యుపై కండిషన్లో. మనకి బిల్డర్స్ వైజ్గా చూసుకుంటే మనకి పద్మజ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అండి. మనకి లాస్ట్ 15 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా మనకు 25 నుంచి 30 అపార్ట్మెంట్స్ కుక్కటిపల్లి లొకేషన్ అండ్ ఎస్ఆర్ నగర్, నల్లగండ్ల, కొండాపూర్. అండ్ చాలా వరకు ఏంటంటే మన ప్రీవియస్గా కస్టమర్స్ ఎవరైనా సరే బిల్డర్ గారి పేరు చెప్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. అండ్ ఎం సుబ్బయ్య గారు దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. మోస్ట్లీ కుక్కటిపల్లిలో ఉన్న ఒక 10 అపార్ట్మెంట్స్ దాకా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడు నల్లగండ్ల లొకేషన్లో వీళ్ళ థర్డ్ ప్రాజెక్టు. ఇది రెడీ టు ఆక్యుపై కండిషన్ అండి. మనకి ఈ అపార్ట్మెంట్ అనేది మీకు ఫ్రంట్ ఎలివేషన్ అనేది చూపిస్తున్నాను.
మనకు రోడ్ కనెక్టివిటీ వైజ్గా మీకు చూపించాను. పద్మజ ఎంక్లేవ్ బిల్డింగ్, ఇది ఒక రెడీ టు ఆక్యుపై కండిషన్ ఉన్న బిల్డింగ్ అండి. దీని బ్యాక్ సైడే మనకు అండర్ కన్స్ట్రక్షన్లో ఒక 2 monthsలో హ్యాండ్ ఓవర్ చేసే బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. వీడియో కంటిన్యూషన్లో మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ 2 apartments 4 ఫ్లాట్స్ అన్నీ ఒకే వీడియోలో కవర్ చేస్తున్నానండి. ఎందుకంటే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఒకే వీడియోలో మీరు కొంచెం పేషెన్స్గా 10 to 15 minutes టైం స్పెండ్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అండ్ రోడ్ కనెక్టివిటీ వేస్తే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, విప్రో సర్కిల్, లింగంపల్లి, హైటెక్ సిటీ వీటన్నిటికీ చాలా నియర్ బై లొకేషన్ అండి. ఈ లొకేషన్స్లో ఎవరైనా వర్కింగ్ పర్సన్స్ వాళ్ళు నియర్ బైగా ఏదైనా ప్రాపర్టీ కోసం చూసే వాళ్ళందరికీ ఈ ఫ్లాట్ కూడా యూజ్ అవుతుంది. డీటెయిల్స్ అండి, మనకు నల్లగండ్ల నవోదయ స్కూల్కి ఆపోజిట్గా ఒక 500 meters డిస్టెన్స్ అండి. మనకు వెహికల్ మీద అయితే ఒక 2 minutesలో, నడుచుకుంటూ అయితే ఒక 10 minutesలో మీరు ప్రాపర్టీ దగ్గరకు వచ్చేస్తారు. మీకు ఫ్రంట్ ఎలివేషన్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది చూపిస్తున్నానండి. మెయిన్ ఎంట్రన్స్ గేటు మనకు 2 ఎంట్రీ ఎగ్జిట్లు ఇచ్చారు. అండ్ ఇది 40 feet రోడ్ అండి. మీరు చూస్తుంది బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్. మనకి బై రోడ్ కనెక్టివిటీ అయితేనేమో మీకు 400 నుంచి 500 meters డిస్టెన్స్ అవుతుందండి అపార్ట్మెంట్కి. నేను స్టార్టింగ్లో చెప్పిన 150 meters అనేది రేడియస్గా నేను క్యాలిక్యులేట్ చేశాను. ఎందుకంటే బై రోడ్లో మీకు రూట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీకు 400 నుంచి 500 meters అండి డిస్టెన్స్ మన నవోదయ నల్లగండ్ల 100 feet మెయిన్ రోడ్ నుంచి అపార్ట్మెంట్ వరకు. మీ కింద పార్కింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. పవర్ బ్యాకప్ సిస్టమ్ ఉంది, CCTV సర్వేలెన్స్ ఇస్తున్నారు. మనకి సెక్యూరిటీ సంబంధించిన రూమ్ అనేది కూడా ఇచ్చారు. సెక్యూరిటీ గ్రిల్స్, లిఫ్ట్కి కూడా ఇచ్చారు అండ్ స్టేర్ కేస్ కూడా ఇచ్చారండి. అండ్ మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రైజింగ్, క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనేది ఒక డిఫరెన్స్ అని ఇండికేట్ చేస్తూ వీళ్ళు సైన్ బోర్డ్స్ అనేవి పెట్టారు. మీరు కావాలంటే వీడియోలో పాజ్ చేసుకొని కాసేపు చదవచ్చు. చూడండి, లిఫ్ట్ కూడా మనకు గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. నైట్ టైం సెక్యూర్ ఉండాలని చెప్పి, ఎందుకంటే నైట్ పూట అన్నోన్ పర్సన్ ఎవరు అపార్ట్మెంట్లోకి ఎంటర్ కాకుండా సేఫ్టీ కోసం అని చెప్పి గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వాచ్మెన్ రూమ్ అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి పెట్టారండి. టోటల్ ఫ్లాట్స్ 10 ఫ్లాట్స్ ఉంటాయి ఈ అపార్ట్మెంట్లో. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు. మీకు సెట్ బ్యాక్స్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ఇది వాష్ ఏరియా అండి మనకి పార్కింగ్ ఏరియాలో. మనకు 100% క్లియర్ టైటిల్ ప్రాజెక్టు. మనకు వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారండి. వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది. స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు, మీరు వీడియోలో చూస్తున్నారు. హైదరాబాద్ మున్సిపల్ వాటర్, మంజీరా వాటర్ కనెక్టివిటీ ఉందండి అపార్ట్మెంట్కి. మనకు వాటర్ మీటర్స్ కూడా ఇన్స్టాలేషన్ చేశారు. ఇది సైన్ బోర్డ్ అండి. మనకి బిల్డర్స్ ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ గురించి, ఒక బిల్డింగ్ అనేది ఎన్ని విధాలుగా కన్స్ట్రక్షన్ చేయాలి అండ్ ఏమేమి పరిగణలోకి తీసుకోవాలి ఒక ప్రైజింగ్ విషయంలో అని చెప్పి కస్టమర్స్ని అవేర్నెస్ తోటి వాళ్ళు ఇది ఒకటి సైన్ బోర్డ్ అనేది పెట్టారు. ఇప్పటివరకైతే ఈ ఈ విధంగా సైన్ బోర్డ్స్ అనేటివి ఫస్ట్ టైం అండి ఈ అపార్ట్మెంట్లోనే చూస్తున్నాను. ఎందుకంటే వీళ్ళ సుబ్బయ్య గారి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ గురించి ప్రీవియస్ హిస్టరీ ఉంది కాబట్టి చాలామంది రిఫర్ చేశారు ఈ ప్రాజెక్ట్ గురించి. మీకు ఇప్పుడు కామన్ ఏరియా నుంచి లిఫ్ట్ ప్రొవిజన్ చూపిస్తున్నాను. మనకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మీరు ఇప్పుడు చూస్తుంది. హాల్ ఇది మనకి 1550 square feet 3 BHK ఫ్లాట్ అండి. మీకు డైనింగ్ ఏరియా అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా, లివింగ్ స్పేస్ అనేది 25x12 అండి. మనకు కిచెన్ ఏరియా ఓపెన్ కిచెన్ అండి. మనకు 7x10. మనకు అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అనేది 5 feet వదిలారు. మనం కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాం. మళ్ళీ
మనకు డైనింగ్ ఏరియా అండి, మనకు 10x10.3 ఇచ్చారు. మనకు హాల్కి అటాచ్డ్ బాల్కనీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మనకు యూపీవీసీ స్లైడింగ్ డోర్ ఇచ్చారు. చాలా స్పేషియస్గా ఉన్నది బాల్కనీ. 6 feet వైడ్ బాల్కనీ ఇచ్చారండి. మనం ఇప్పుడు మళ్ళీ హాల్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాం, లివింగ్ ఏరియాలోకి. ఫాల్ సీలింగ్తో ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారండి. మీరు వీడియోలో ఏదైతే ఫ్లాట్ చూస్తున్నారో మీకు సేల్ చేసే ఫ్లాట్ కూడా యాజ్ అలాగే ఉంటుంది. అండ్ ఇది కామన్ వాష్రూమ్ అండి, వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి, 12x10 ఉంది, 10.6, 12x10.6 డైమెన్షన్. ఫస్ట్ బెడ్రూము. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి, మనకు ఇది కూడా సేమ్ సైజ్ ఉంది, 12x10.6. 2 bedrooms అనేవి సేమ్ సైజ్ ఉన్నాయి. అండ్ కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు రెండింటికి కలిపి. టూ బెడ్రూమ్స్ అనేది కవర్ చేశాను. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను, మాస్టర్ బెడ్రూమ్ అనేది. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి. 12x14 ఇచ్చారు. అండ్ ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి విండో ప్రొవైడ్ చేశారండి. ఈ విండో అనేది అపార్ట్మెంట్ ఫ్రంట్ ఫేసింగ్ అవుతుంది. ఇది కూడా వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. మీకు ఇప్పుడు నెక్స్ట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తానండి, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మా ఎఫర్ట్స్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను. కొంచెం పేషెన్స్గా ఒక 10 minutes వీడియో అనేది చూస్తే మీకు 100% ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలోనే మీకు కంప్లీట్గా తెలిసిపోతుంది. లొకేషన్ కావాలంటే జీపీఎస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అందులో కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఫర్దర్గా ఇంకేమన్నా నేను మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ కాకుండా కొత్తగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో అడగవచ్చు, మేము క్విక్గానే రిప్లై ఇస్తాం. మన స్టేర్స్ నుంచి మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ నేను వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపించాను ఈ బిల్డింగ్లో. ఇప్పుడు మీకు ఈస్ట్ ఫేసింగ్ అనేది కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఫ్లాట్. మనకు 7.6 వైడ్ కారిడార్ స్పేస్ ఇచ్చారండి. కామన్ కారిడార్ స్పేస్ చాలా బాగుంటుంది, స్పేస్ చాలా స్పేషియస్గా సెట్ బ్యాక్ వదిలేరు. మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. డైనింగ్ ఏరియా, హాల్, లివింగ్ ఏరియా. మనకు డైనింగ్ అనేది 10x10.3 ఇచ్చారు. కిచెన్ ఏరియా అండి. కంప్లీట్గా వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లాట్. వుడ్ వర్క్ తోటి మంచి లుక్ అనేది చాలా బాగుంటుంది ఫ్లాట్ అనేది. అండ్ మన కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకు 5 feet వైడ్ స్పేస్ అనేది వదిలారండి. మీకు డైనింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. కింద స్పేస్ చూపిస్తున్నాను కిచెన్ ఏరియాలో. మనకి యాక్చువల్గా సోలార్ ఫెన్సింగ్ కాంపౌండ్ వాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి రేరా అప్రూవల్ కూడా ఉంది. 80% బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉందండి ప్రాజెక్ట్కి అయితే. అండ్ మనకి హాల్కి అటాచ్డ్ బాల్కనీ అండి, 6 feet వైడ్ ఉంది. ఈ బిల్డింగ్కి సంబంధించిన 100% ఇన్ఫర్మేషన్, పార్కింగ్ ఏరియా, ఫ్రంట్ ఎలివేషన్, కనెక్టివిటీ రోడ్డు, జీపీఎస్ లొకేషన్, ప్రైజింగ్, స్క్వేర్ ఫీట్ అనేది ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలోనే షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ డైరెక్ట్ ఓనర్ నెంబరు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు వాళ్ళకి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొందాలని కోరుకుంటున్నాను. 2 bedrooms అండి, 3 bedrooms. మనకి సెకండ్ బెడ్రూమ్ మీకు కవర్ చేస్తున్నాను. 2 bedroomsకి కామన్ వాష్రూమ్ ఉంది.
అండ్ మీకు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మళ్ళీ డీటెయిల్స్ రిపీట్ చేస్తున్నాను. 1550 స్క్వేర్ ఫీట్, ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్, జిహెచ్ఎంసీ రేరా అప్రూవ్డ్, సైబర్ ఎంక్లేవ్ హుడా, జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అపార్ట్మెంట్ అండి. 3 BHK ఫ్లాట్స్. మనకు అన్డివైడెడ్ షేర్ అనేది 60 గజాలు వస్తుంది. 60 స్క్వేర్ యార్డ్స్ ఈచ్ ఫ్లాట్కి. వీడియోలో కంటిన్యూ అవుతానండి. మీకు అండర్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ కూడా మీకు ఏరియల్ వ్యూ తోటి రోడ్ కనెక్టివిటీ చూపిస్తాను. మీకు ఇప్పుడు చూడండి, ఈ అపార్ట్మెంట్కి బ్యాక్ సైడే మనకి అండర్ కన్స్ట్రక్షన్లో మీకు ఏదైతే కనబడుతుందో ఈ అపార్ట్మెంట్ అనేది, ఈ అపార్ట్మెంట్లోనే మనకు నెక్స్ట్ 3 BHK ఫ్లాట్ అనేది 2 months గ్యాప్ అండ్ ఒక స్క్వేర్ ఫీట్కి ఒక 200-300 డిఫరెన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఒక 2-3 months అయినా పర్లేదు, వెయిట్ చేస్తాము, మాకు కన్వీనియంట్గా ఉన్నాము అనుకుంటే మాత్రం మీరు దీన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అవుట్ సైడ్ వీడియో మీకు చూపిస్తున్నాను అండ్ ఇంటర్నల్ వీడియో కూడా మీకు చూపిస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. అండ్ ఎగ్జాక్ట్గా మనకి సిపిఆర్ బెల్లా విస్తా విల్లా పక్కల ఏదైతే రోడ్ కనెక్టివిటీ ఉందో అదే రోడ్డు ఈ అపార్ట్మెంట్ కనెక్ట్ అవుతుందండి. మనకి కాలనీలో నుంచి కాకుండా విల్లా గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో మనకి ఈ రోడ్ నుంచి మనకి అపార్ట్మెంట్ రోడ్ కనెక్టివిటీ ఉంది స్ట్రైట్గా మెయిన్ రోడ్కి. మీరు నల్లగండ్ల మెయిన్ రోడ్ నుంచి అపార్ట్మెంట్కి ఒక 300 నుంచి 350 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. మనకి అపార్ట్మెంట్ ఏదైతే స్ట్రైట్గా కనబడుతుందో ఈ అపార్ట్మెంట్ అవుతలనే మన నల్లగండ్ల మెయిన్ రోడ్ నవోదయ స్కూలు నుంచి స్ట్రైట్గా మనకి అపార్ట్మెంట్ వరకు ఈ రోడ్ కనెక్టివిటీ ఉంది. మీకు దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్సైడ్ వీడియో అనేది చూపిస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను. వీడియో లెంతీగా ఉందని కాదండి, ఇన్ఫర్మేటివ్గా ఉండాలని చెప్పి మేము వీడియో ప్రజెంటేషన్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మొత్తం 100% ఇన్ఫర్మేషన్ అంతా ఒకే వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాము. ఇది 3 BHK ఫ్లాట్ అండి. మనకు 1570 స్క్వేర్ ఫీటు, 1570. ఇది కూడా ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ అండి. మనకు కిచెన్ ఏరియా, హాల్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. 2 to 3 monthsలో హ్యాండ్ ఓవర్ చేస్తారండి. కన్స్ట్రక్షన్ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. మీరు చూస్తుంది కామన్ వాష్రూమ్. 2 bedrooms మనకు అటాచ్డ్ బాల్కనీ వచ్చిందండి. ఇది మనకు 2 bedrooms అనేది ఫ్రంట్ ఎలివేషన్లో కవర్ అయ్యాయి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్లాట్లో ఏంటంటే 3 BHK ఫ్లాట్లో మాస్టర్ బెడ్రూమ్కి గెస్ట్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చాయి. చిల్డ్రన్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ అనేది కవర్ అయిందండి. మరి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. మీరు ఇప్పుడు చూసిందంతా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. వీడియోలో కంటిన్యూ అవుతానండి. మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా కవర్ చేస్తాను. దీని ఆపోజిట్గానే మనకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంది. ఇది కూడా ఫ్లోర్కి 2 ఫ్లాట్స్, టోటల్ 10 ఫ్లాట్స్ అండి. మీకు హాల్ ఏరియా అనేది కవర్ చేశాను, డైనింగ్ ఏరియా. అండ్ మనం ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుదాం. మీకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా క్లియర్గా చూడాలి, ఒకవేళ క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు డీటెయిల్స్ అడిగితే వాళ్ళు ఫ్లోర్ ప్లాను, బిల్డింగ్ అప్రూవల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తారు. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇన్కేస్ ఏదైనా అండర్ కన్స్ట్రక్షన్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు కొంచెం వీడియోలో కన్ఫ్యూజ్గా అనిపిస్తే మీరు డైరెక్ట్గా ఫ్లోర్ ప్లాన్ చెక్ చేసుకోవచ్చు. మీకు ఈజీ అవుతుంది అప్పుడు చెక్ చేసుకున్నప్పుడు. ఇన్కేస్ మీకు ఈ బడ్జెట్ ఓకే అనుకుంటే. ఈ కామన్ వాష్రూమ్ అండి. ఇది గెస్ట్ బెడ్రూమ్. మనకు గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్కి గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ఇచ్చారు.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. రెగ్యులర్గా ప్రాపర్టీ డీటెయిల్స్ అనేటివి మేము అప్డేట్ చేస్తూ ఉంటాము. అండ్ మనకు నల్లగండ్ల లొకేషన్లో ఎవరైతే ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి నేను షేర్ చేస్తున్నానండి. మా ఇన్ఫర్మేషన్, ఎఫర్ట్స్, వీడియో ప్రజెంటేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 100% ఇన్ఫర్మేషన్ అనేది మీకు కంప్లీట్గా షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మీకు వీడియో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి రిఫర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.